అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో పెసలను అప్పటికప్పుడు పప్పు వండుకోవడానికి పద్ధతులు వచ్చేలా ఎలా చేయాలో చూద్దాం. పెసరపప్పుతో ఆకుకూర పప్పు రెసిపీ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక బాణీ అనేది పెట్టుకోవాలి. దీంట్లో మనం పప్పు వండుకోవడానికి ఎన్ని పెసలు అయితే కావాలో అన్ని పెసలు అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు ద్వారగా వేయించుకుందాము. మనకి పెసరపప్పు అనేది కావాలంటే మరపట్టించుకోవాలి. అంటే క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలి. 1 కేజీ లేదా 2 కేజీలు అయితే పప్పు అనేది పట్టించిస్తారు. లేదు అంటే గ్రామాల్లో అయితే తిరగళ్ళు అనేవి ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడు ఉన్నాయి కానీ తక్కువగా యూజ్ చేస్తున్నారు. అదే సిటీలో అయితే మర దగ్గరికి వెళ్ళి పట్టించుకోవడం లేదా షాప్లో వచ్చే పప్పు తెచ్చుకొని పెసరపప్పు అనేది చేస్తున్నాము. అలా కాకుండా పొట్టు ఉన్న పెసలతో పప్పు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని పెసలను చక్కగా దోరగా వేయించుకోవాలి. తిరగళ్ళు మరలతో పని లేకుండా చక్కగా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు పెసరపప్పు అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెసరపప్పు అనేవి చక్కగా రోస్ట్ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. వీటిని ఒక ప్లేట్లోకి అనేది తీసుకుందాము. ఈ పెసలు అనేవి పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మనం పప్పు ఎలా అనేది ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి. ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. క్లాత్ తీసుకుని దానిపైన ఇవి పెసలు అనేవి పోసుకోవాలి. ఈ విధంగా అందరిలో తప్పనిసరిగా అప్పడాల కర్ర అనేది ఉంటుంది. దీంతో ఇప్పుడు పప్పు అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ అప్పడాల కర్రతో ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ప్రెస్ చేస్తే చక్కగా ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన పప్పు అనేది చక్కగా వచ్చేస్తుంది. పెసలు అనేవి 2 బద్దలుగా విడిపోతాయి. చక్కగా పట్టు కూడా వచ్చేస్తుంది. అదే మనం మిక్సీలో వేసుకుంటే ఇలా పప్పు అనేది రాదండి. మొత్తం రవ్వలాగా వచ్చేస్తుంది. ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా 3 నుండి 5 నిమిషాల వరకు ఇలా ఒత్తుకుంటే చక్కగా పప్పు అనేది ప్రిపేర్ అవుతుంది. చూడండి పప్పు అనేది ఎంత బాగా వచ్చిందో. పొట్టుతో సహా 2 బద్దలుగా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా అప్పటికప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు ఈజీగా పెసరపప్పు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు చెరుక్కుందాము. పొట్టు అనేది వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే హైప్ కూడా చేయండి. చేయడం వలన ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ టిప్ అనేది ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుంది. ఇక చూడండి పొట్టు అనేది ఇలా వచ్చేస్తుంది. చక్కగా ఈ విధంగా చెరుక్కుంటే సరిపోతుందండి. ఈ టిప్ అనేది ఒకసారి యూజ్ చేయండి. చేసి పప్పు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ కూడా చేయండి. పెసరపప్పు అనేవి ఒంటికి చలువ చేస్తాయండి. బాడీకి చాలా మంచిది. మనం షాప్లో తెచ్చుకునే పెసరపప్పు కన్నా ఇలా పొట్టున్న పప్పుతో చేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చెరుక్కోవడం అయిపోయిందండి. పప్పు చూడండి చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు పప్పు అనేది వచ్చేసింది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని కావలసిన నీళ్లు యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకపెట్టుకోవాలి. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పి నేను కడిగి పెట్టడం అనేది చూపించలేదండి. ఇప్పుడు పప్పు అనేది ఉడుకుతుంది. ఇక చూడండి సగం వరకు ఉడికిపోయిందండి పప్పు అనేది. ఇప్పుడు మనం ఆకుకూర అనేది చూపిస్తున్నాను. ఈ ఆకుకూర అనేది తోటకూర అండి. తోటకూరలో 2 రకాలు ఉంటాయి. పెరుగు తోటకూర, కొయ్యి తోటకూర అని 2 రకాలు ఉంటాయి. ఇది కొయ్యి తోటకూర అండి. కొయ్యి తోటకూరతో పప్పు చేసిన అలానే చింతపండు పెట్టి మెదిపి తాలింపు పెట్టుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకుకూరని కట్ చేసుకుందాము. ఆకుకూరల్లో ఎన్నో రకాల విటమిన్స్ పోషకాలు చాలా ఉంటాయి. ఆకుకూరలు అనేవి వారానికి 2 సార్లన్నా తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు పప్పు చూద్దామండి. పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆకుకూర అనేది పెట్టుకుందాము.
నేను ఆకుకూరని కట్ చేసుకున్నానండి. ఈ ఆకుకూరని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుని పప్పులో అనేది పెట్టుకుందాము. నేను 2 సార్లు అనేది కడిగానండి. ఇసుకగానే ఏమన్నా ఉంటే శుభ్రంగా పోతుంది 2 సార్లు కడగడం వలన. ఇప్పుడు పప్పులో అనేది ఆకుకూర పెట్టుకోవడం అయిపోవచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలుపుకుందాము. పప్పు ఆకుకూర కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. పెసరపప్పు ఆకుకూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పప్పుని 2 నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ పప్పుని 3 నిమిషాలు అనేది ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, చింతపండు, మనకి టేస్ట్ తగ్గంత చింతపండు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మొత్తాన్ని చక్కగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నుండి 3 నిమిషాల వరకు ఉడికించుకుందాం బాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇప్పుడు పప్పు అనేది ఉడికిపోయిందండి. కారం అనేది 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఉడికిపోయిందండి. స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకుని దీన్ని ఇప్పుడు మెదుపుకుందాము. దీంతో ఇప్పుడు నేను మెదుపుకుంటున్నానండి పప్పు అనేది. ఇప్పుడు మెదిపేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. పప్పు మెదుపుకోవడానికి ఇలాంటి స్టాండ్ లేకపోయినా పప్పు గుత్తి అనేది ఉంటుంది కదండి, దాంతో మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాండీ అనేది పెట్టుకుందాము. పప్పు మెదుపుకోవడం అనేది అయిపోవచ్చిందండి. తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన బాండీ అనేది పెట్టుకుంటున్నాను. దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు 2 కొద్దిగా దంచుకుని వేసుకున్నాను. ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చిటపట్ల మళ్ళిన తర్వాత దీంట్లో పప్పు అనేది యాడ్ చేసుకుని కలుపుకుందామండి. అంతేనండి, రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది పెసరపప్పు ఆకుకూర పప్పు అనేది. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.